కృష్ణ, పెళ్లి త్వరగానే వచ్చినట్లున్నావే. ఏమో త్వరగా వచ్చానో ఆలస్యంగా వచ్చాను, మొత్తానికి నీరసంగా మాత్రం వచ్చానమ్మా. ఏ అమ్మాయి ఇది? నిన్నేరా, అమ్మాయిని తీసుకురాలేదా? వాళ్ళు పంపలేదమ్మా. నీతో పంపలేదా? అదేమిట్రా, ఆ అమ్మాయిని ప్రేమిస్తుంది నువ్వే కదా, మరి నీతో పంపడానికి అభ్యంతరం ఏమిటి? నీకు తెలుసు కదమ్మా, హర్ష అంకుల్ ఇంట్లో నాన్నగారు కొంచెం ఎక్కువగా మాట్లాడారు, అందుకు కోటి అంకుల్ హర్ట్ అయ్యారు. అంతేకాదు పెళ్లి చూపులకు వస్తామని మనం వెళ్ళలేదు కదా, ఇవన్నీ కలిసి వర్కౌట్ అయ్యి ఆ కోపంతో నాతో పంపను అన్నారు. అది సరే, అమ్మాయిని అడిగావా? అడిగాను, రానంది. అదేమిట్రా, ప్రేమించడానికి నువ్వు కావాలా? నువ్వు పిలిస్తే మాత్రం బయటికి రాదా? మరి ఇదేనా అమ్మాయి నీకిచ్చే గౌరవం? మరి ఇదేనా ఆ అమ్మాయి నీ ప్రేమకిచ్చే విలువ? ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నల మాట జవదాటదు అని నీకు ముందే తెలుసా? కొంచెం తెలుసు, కానీ వెళ్ళిన తర్వాత ఇప్పుడు పూర్తిగా తెలిసిందంటావు. అమ్మా, అచ్చన కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ చాలా మంచి వాళ్ళమ్మా. నేను అడిగితే పంపలేదని వాళ్ళని చెడ్డ అనలేం కదమ్మా. ఓ పని చేద్దామా? ఏమిటది? మన ఇద్దరు ఇట్టించే ఇటు అచ్చన వాళ్ళ ఇంటికి వెళ్ళి అచ్చని చూద్దామా? ఒరే కృష్ణ, ఆలోచించే మాట్లాడుతున్నావా? ఏమ్మా అలా అంటున్నావు? నేనేమన్నా తప్పుగా అన్నానా? అవును కృష్ణ, వాళ్ళు ఆ అమ్మాయిని నీతో పంపలేదన్న కోపం నాకు అస్సలు లేదు. ఓ పద్ధతైన మనుషులు ఎలా ఆలోచిస్తారో వాళ్ళు కూడా అలాగే ఆలోచించారు. విలువలున్న మనుషులు ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళు అలాగే ప్రవర్తించారు. నీ డబ్బు ఆ పెద్దవాళ్ళకి అక్కర్లేదు. ఆ అమ్మాయికి తల్లిదండ్రుల మీద ఉన్న గౌరవం తప్ప మరేదీ అక్కర్లేదు. వాళ్ళ కుటుంబం నాకు చాలా బాగా నచ్చింది. అమ్మా, మరి అచ్చని ఎలా చూస్తావమ్మా? నాన్నగారిని ఒప్పించడానికి ప్రయత్నిస్తాను. ఆయనతో కలిసి వెళ్ళి ఆ అమ్మాయిని చూసొద్దాం. అమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. ఇదే మూడ్లో నువ్వు నాన్నగారి మనసు మార్చు, డెఫినెట్గా ఆయన నీ మాట కాదనరు. సరేరా, నువ్వు కోరుకున్నట్లు అంతా మంచి జరగాలని ఆ దేవుణ్ణి కోరుకో. ఇదేమిట్రా, దేవుడికి దండం పెట్టమంటే నా కాళ్ళ మీద పడ్డావు? నేను కోరుకున్నట్టు అంతా మంచి జరగాలంటే అది నీ చేతుల్లోనే ఉందమ్మా. అంటే నా కోరిక తీర్చే దేవతవి ఇప్పుడు నువ్వేనమ్మా. హర్ష, నేను మాట అంటాను, మీరేం ఫీల్ అవ్వకూడదు. అసలు ఓ డ్రైవర్తో మీకు స్నేహం ఏంటి? ఆ డ్రైవర్ కోసం మీ గౌరవాన్ని మర్యాదని తగ్గించుకోవడం ఏమిటి? నాకు ఇదంతా ఏమిటో చాలా సిల్లీగా కనిపిస్తోంది. అది అర్థం కానప్పుడు అలా కనిపించడంలో ఆశ్చర్యం లేదండి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? మీరు హైదరాబాద్ వచ్చి మా అబ్బాయి మీ అమ్మాయి ప్రేమించుకుంటున్నారనేగా మీరు నాతో చెప్పింది. మీ సౌందర్యాన్ని నా ఇంటి కోటలుగా చేసుకోమనేగా మీరు నన్ను అడిగింది. సౌందర్య కృష్ణల పెళ్లి విషయం కదా మనం మాట్లాడుకున్నది. మరి నేను వైజాగ్ వచ్చిన తర్వాత సౌందర్య స్థానంలో అర్చన ఎందుకు వచ్చింది? హరిప్రసాద్ గారు, కృష్ణ అర్చనల పెళ్లి టాపిక్ తీసుకొస్తే మీరు వెళ్ళిపోతానన్నారని నేను ఈ టాపిక్ తీసుకురాలేదు. కానీ ఇప్పుడు మీరే ఈ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి నేను ఈ విషయం మాట్లాడుతున్నాను. నేను చెప్పేది మనసు పెట్టి వినండి ప్లీజ్. మీ దగ్గర కృష్ణ సౌందర్యల పెళ్లికి అంగీకారం తీసుకున్న తర్వాత నేను కృష్ణతో మాట్లాడాను. అప్పుడు నాకు తెలిసింది కృష్ణ సౌందర్యని ప్రేమించడం లేదని. నా కూతురు నన్ను మిస్గైడ్ చేసి పెళ్లికి మీ దగ్గరికి పంపించిందని నాకు అర్థమైంది. మీకు ఆ విషయం చెప్దామని నిర్ణయించుకున్నాను. అంటే మా అబ్బాయి ఒక డ్రైవర్ కూతురిని ప్రేమించానని చెబితే నా స్నేహితునిగా వాడిని మందలించాల్సిన బాధ్యత మీకు లేదా హర్ష గారు? ఉంది. అతను తప్పుదారిన నడుస్తుంటే మీ స్నేహితుడిగా
మీ అబ్బాయిని మందలించాల్సిన అవసరం ఉంది. కానీ అతను ప్రేమించింది నా కోటి కూతుర్ని. కోటి నాకు డ్రైవర్ మాత్రమే కాదండి, నా ప్రాణం. ఆ రాముడికి లక్ష్మణుడెంతో అంతకన్నా ఎక్కువ. హర్ష అంటే ఏమిటో నాకు బాగా తెలుసు. నా మనసులో కొడుకున్న ఆదర్శాలు ఉంటాయి, కానీ ప్రాక్టికల్కి వచ్చేసరికి అవన్నీ ఎక్కడ దాక్కుంటాయో తెలియదు. నాకు కావాల్సిందల్లా నా కొడుకు పెళ్ళైన తర్వాత వాడు సుఖ సంతోషాలతో ఉండాలని మాత్రమే. ఆ విషయంలో మీ ఇద్దరినీ తెలిసిన మనిషిగా చెప్తున్నాను. కృష్ణకి భార్య అయ్యే అర్హత ఎవరికైనా ఉంది అంటే అది ఒక్క అర్చనకే ఉంది. అలాగే అర్చనకి భర్త అయ్యే అర్హత ఎవరికైనా ఉంది అంటే అదొక్క కృష్ణకే ఉంది. హర్ష, ఈ హరిప్రసాద్ కూడా మీ స్నేహితుడే. మీ మనసు కొద్దో గొప్ప తెలిసినవాడే. కాకపోతే ఇది నా కొడుకు జీవితానికి భవిష్యత్తుకి సంబంధించిన విషయం కాబట్టి ఈ రాత్రి నాకు కొంచెం ఆలోచించుకోవడానికి టైం ఇవ్వండి. అమ్మా అమ్మా, ఏమిట్రా, ఏమైంది? ఓ హ్యాపీ న్యూస్ అమ్మా. ఏమిట్రా అది? అదేనమ్మా, నాన్నగారు హర్ష గారు ఇప్పటిదాకా నా పెళ్లి విషయం మాట్లాడుకుంటున్నారు. హర్ష గారు నాన్నగారి మనసుని కొంచెం మార్చారమ్మా. ఇక రాబోయే కొన్ని గంటల్లో ఒప్పుకుంటారన్న నమ్మకం నాకుందమ్మా. అయినా మీ నాన్నగారు ఒక్కసారి ఏదన్నా అనుకుంటే మళ్ళీ తన అభిప్రాయాన్ని మార్చుకోరే. అమ్మా ప్లీజ్, అలా అనకమ్మా. నా నమ్మకాన్ని ఆశని తుడిచేయకు. అదేమిట్రా అలా అంటావు? బిడ్డ ఆనందం తల్లిది కాదా? నీకు నచ్చిన అమ్మాయిని నువ్వు చేసుకుంటే మొట్టమొదట ఆనందించేది నేనేరా. ఆశతోనే చెప్తున్నానమ్మా. హర్ష గారు నాన్నగారిని కొంత మార్చారు, నువ్వు కూడా కొంత మార్చావనుకో, నా ఆశ డెఫినెట్ గా నెరవేరుతుంది. ముందు ఈ ఫోటో చూడు. హ్మ్? ఈ అమ్మాయేనమ్మా, అర్చన. అర్చన అంటే? ఇంకా తెలియలేదా? నేను ప్రేమిస్తున్నా అర్చన. ఓ, ఆ, బాగుందా అమ్మా? ఏంటి ఫోటోనా? ప్రింట్ బానే వేశారు. అబ్బా, ప్రింట్ కాదమ్మా. ఏంటో నీకు తెలుసులే. నచ్చిందా నచ్చలేదా? నచ్చలేదు. అర్చన నీకు నచ్చలేదా? ఇప్పుడు చూడమ్మా, నీకు నచ్చుతుంది. అర్చన నీకు నచ్చిపోవడం ఏంటమ్మా? నేను నచ్చలేదన్నది అమ్మాయి గురించి కాదు. మరి ఇంత ఆలస్యంగా నాకు కాబోయే కోడలి ఫోటో చూపించడం నాకు అస్సలు ఓ నచ్చలేదు. అదా, అమ్మయ్యా సారీ అమ్మా. ఆలస్యంగా చూపించిన నాన్నగారి కంటే ముందు నీకే చూపించాను కదమ్మా. సరేరా, ఈ ఫోటోతో మీ నాన్నగారి అభిప్రాయాన్ని మార్చడానికి చూస్తాను. చూడడం కాదమ్మా, నాన్నగారు మా పెళ్లికి ఓకే అనేలా చేయాలి. చేస్తావు కూడా, ఆ నమ్మకం నాకుందమ్మా. సరే అమ్మా, నాన్నగారు వస్తారు, నేను వెళ్తాను. సరేరా. ఆ, అమ్మా, ఆ, నువ్వు రేపు నాకు చెప్పే శుభవార్త కోసం నేను ఎదురు చూస్తుంటాను. ఓకేనా? సరేరా, వెళ్ళు. థ్యాంక్ యూ అమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. Welcome to Naftal Call Jeans King of all game shows. మీరు వెళ్లే ముందు మాకు ఇంకో ప్రామిస్ కూడా చేశారు. ఏదైనా ఒక చిన్న సంథింగ్. Touch me, don't touch me. వేణి, వేణి, వస్తున్నానండి. ఉదయం నుంచి నీ కొడుకు కనపట్టలేదు. ఎక్కడికి వెళ్ళాడు? నాకు తెలీదండి, వాడొచ్చిన తర్వాత అడిగి తెలుసుకోండి. నీకు నీ కొడుక్కి బాగా వేళకోళం ఎక్కువైంది. అడిగి తెలుసుకోవడానికే అయితే నిన్నెందుకు అడగడం? వచ్చిన తర్వాత వాడిని అడుగుతానుగా. ఎక్కడికెళ్ళావురా? అర్చన ఇంటికి. అక్కడికి ఎందుకు వెళ్ళావురా? అర్చన చూడడానికి. ఎందుకురా? పెళ్లి మాటలు మాట్లాడడానికి. పెళ్లి మాటల
నీతో ఎవరు మాట్లాడారు? ఒరే మేము వెళ్ళి ఆ అమ్మాయిని అడిగాం కదా, వాళ్ళు వేరే సంబంధం చూసుకున్నామని చెప్పారు కదా. మరదే మాకు సంబంధం వచ్చింది అంటే సరే అనుకొని మీరు వచ్చేశారు. కానీ నేను ఆ సంబంధం ఎవరు, వాళ్ళు నిజంగా వస్తారా రారా ఇవన్నీ తెలుసుకున్నాను. ఇంతకీ ఆ పెళ్లి సంబంధం వాళ్ళు వచ్చారా? అమ్మా, ఆ సంబంధం జరగదని నాకెందుకు అనిపిస్తోంది. ఏ? అర్చన నాకే రాసిపెట్టుందనిపిస్తోంది. ఏమన్నా పూర్ణ, నిద్ర రావట్లేదా అలా కూర్చున్నావు? కొత్త ప్లేస్ కదండి, నిద్ర రావడం లేదు. మీకు నిద్ర వస్తుందండి? ఏ రాకపోతే నువ్వు గాని జోల పడతావా ఏమిటి? అది కాదండి, మీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడనా? సరే, ఏ విషయం గురించి? అదేనండి, మన అబ్బాయి గురించి. ఆ అనుకున్నాను, నీకు నిద్ర రాకుండా ఎప్పుడైతే కూర్చున్నావు ఇలాగే మాట్లాడుతావు అనుకున్నాను. నాకు నిద్ర లేకుండా చేస్తున్న కృష్ణ గురించి మాట్లాడుతావు అనుకున్నాను. సరే చెప్పు. మీరు కోపం తెచ్చుకోకూడదు. ఇదిగో ఇలా ముందరికాళ్ళకి బంధం వేయకుండా విషయం ఏమిటో చెప్పవాయ్. ఎవరి అమ్మాయి? బానే ఉందే. ఈ అమ్మాయి కృష్ణ ప్రేమించిన అర్చనండి. ఈ ఫోటో నీకెలా వచ్చింది? కృష్ణ ఇచ్చాడు. ఆహా, ఈ అమ్మాయి ఇంట్లో వాళ్ళు కృష్ణమోహన్ ఈ ఫోటో పారేసి ఈ ఫోటో చూపించి ఊరంతా పబ్లిసిటీ చేసుకోమన్నారా? మనమనక్కర్లేదండి, మనవాడు 2 సార్లు వాళ్ళ ఇంటికెళ్ళి హింసిస్తే మనవాణ్ణి వాళ్లే ఆ మాట అంటారు. ఆ ఫ్యామిలీ ఎంత పద్ధతి అయిందో, ఆ అమ్మాయి ఎంత పద్ధతి అయిందో నాకు పూర్తిగా అర్థమైందండి. అంటే అమ్మాయిది గాని అమ్మాయి తరఫు వాళ్ళది గాని ఏ తప్పు లేదంటావు? కొంచెం కూడా లేదండి. ఒకవేళ ప్రేమించడం తప్పైతే ఆ తప్పు చేసింది మన అబ్బాయి. ఆహా, అంటే వాడు ఆ అమ్మాయిని ప్రేమించి తప్పు చేశాడంటావా? మిమ్మల్ని ఒక్కటే కోరుకుంటున్నాను, మళ్ళీ మన ఫ్యామిలీలో ఏ వ్యక్తి బయటికి వెళ్లకుండా చూడండి. అది దృష్టిలో పెట్టుకుని ఆలోచించండి. నేను మాట్లాడింది తప్పైతే నన్ను క్షమించండి. క్షమించను. వాడిని ఎంతగానో ముద్దు చేసి చదువు చెప్పించి ఓ వ్యక్తిగా నిలబడితే వాడు నన్ను పక్కన పెట్టేసి నీతో అన్నీ మాట్లాడతాడా? నాతో చెప్పుకున్నంత మాత్రాన మిమ్మల్ని తక్కువగా చూశాడని కాదండి. కొన్ని విషయాలు పిల్లలు తల్లితోనే చెప్పుకుంటారు. అలా అమ్మతో చెప్పుకున్న పిల్లలు ఆ తర్వాత అమ్మా నాన్నల కంటే వాళ్ళ జీవితమే ముఖ్యమనే ఆలోచనకొస్తారు. అలా రావడానికి ముఖ్య కారణం ప్రేమ కావచ్చండి. అందుకే ఈ దశలో పిల్లల్ని మనం స్నేహితుల్లా చూస్తేనే మంచిదండి. కేవలం మన ఇష్టాయిష్టాలతో ఆలోచించకుండా వాళ్ళ ఆశని కూడా దృష్టిలో పెట్టుకొని ఆలోచించటం మంచిదని నా అభిప్రాయం. ఏమిటి, టీనేజ్ కొడుక్కి తల్లి సపోర్టా? కాదండి, తండ్రి కొడుకుల మధ్య ఈ తల్లి వారధి. సరే, నువ్వు చెప్పినా హర్ష చెప్పినా నేను వెళ్ళి ఆ అర్చనని చూడమనే కదా. సరే, నేను వెళ్ళి చూసిన తర్వాతే నిర్ణయం ఏదైనా సరే. అంతవరకు నీ కొడుకు మాత్రం ఏ విషయం తెలియడానికి వీల్లేదు. సరేనా? ఆర్ యు హ్యాపీ? అంతేనా, ఇంకేమైనా చెప్పదలుచుకున్నావా? అంతేనండి. మీరిన్ని మెట్లు దిగొచ్చి అమ్మాయిని చూస్తాననడమే నాకు చాలు. సరే, హాయిగా పడుకో ఇకనైనా. ఓకే, గుడ్ నైట్. ఏమండి ఏమండి ఏంటి? మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మాట్లాడుతున్నావు కదా, మీరు కొంచెం శ్రద్ధగా వినండి. అది నువ్వు చెప్పే విషయాన్ని బట్టి ఉంటుంది. అది కాదండి, హరిప్రసాద్ గారు అర్చన్ని ఎలాగో కాదనుకున్నారు, ఆ సంబంధం వద్దు అనుకున్నారు. ఏ నీకొచ్చి ప్రత్యేకంగా చెప్పారా?
అతని మాటలు బట్టి మనందరికీ అర్థమైంది అదే కదా. అబ్బబ్బా, నసపెట్టకుండా అసలు విషయం చెప్పు. మన సౌందర్యం రప్పించి ఈ సంబంధం మన అమ్మాయికి ఖాయం చేసేస్తే? కృష్ణ మన అమ్మాయిని కోరుకోవట్లేదు, మన అమ్మాయిని ప్రేమించట్లేదు. అయితే ఏమంటారు? ఆ హరిప్రసాద్ గారి కాళ్ళో వేళ్ళో పట్టుకుని అర్చన్ని ఆ ఇంటి కోడలే చేసేస్తాను అంటారు, అంతేనా? నేనేమి కొత్తగా బలవంతంగా ఆ ఇంట్లో ఎవరూ అక్కర్లేదనుకున్న అమ్మాయిని కోడలిగా అంటగట్టడం లేదు. వాళ్ళ కొడుకు ప్రేమించిన అమ్మాయిని కోడలిగా చేసుకోమని అడుగుతున్నాను, ఆలోచించమంటున్నాను. నాకు మాత్రం మీ ధోరణి పూర్తిగా అర్థమైందండి. కూతురు పెళ్లి గురించి ఈ తండ్రిని అడగడం వేస్ట్ అని నాకు పూర్తిగా అర్థమైందండి. అర్థమై ఏం చేస్తావు? నా ఏర్పాట్లేవో నేను చూసుకుంటాను, నా దారిలేవో నేను వెతుక్కుంటాను. ఇదిగో, ఇప్పుడే చెప్తున్నాను, కృష్ణా సౌందర్యాల పెళ్ళంటూ నువ్వు నా దగ్గర మాట్లాడినట్టు ఆ హరిప్రసాద్ గారి దగ్గర కానీ వాళ్ళ ఆవిడ దగ్గర కానీ వాగావంటే నేను అస్సలు ఊరుకోను. అంటే అమ్మ పెట్టదు, అడుక్కు తినేవదన్నమాట. అవును, నా మాట కాదని నువ్వు వాళ్ళ దగ్గర మాట్లాడావని తెలిసిందో నేనేం చేస్తానో నాకే తెలియదు. నమ్ముతున్నానమ్మా. ఇదిగో చూడు, నేను చాలా హ్యాపీగా వెళ్తున్నాను. ఓకేనా? గుడ్ నైట్. ఏంటోదిని గారు, మంచినీళ్ళ కోసం వచ్చారా? అవునమ్మా. అర్చనతో కృష్ణ పెళ్లి జరగదని అన్నయ్య గారు అంత ఖచ్చితంగా చెప్పిన వెంటనే పాపం కృష్ణమోహన్లో ఇక నవ్వే చూడను అనుకున్నాను. కానీ హ్యాపీగానే ఉన్నాడే. అవునమ్మా, తల్లిదండ్రులు ఓదార్చే పద్ధతిని బట్టే పిల్లలు ఎలా ఉంటారనేది ఆధారపడి ఉంటుంది. మాకు మా అబ్బాయి సంతోషమే ముఖ్యం. వాడు సంతోషపడేటట్టుగా మేము ఓదార్చాం, వాడు సంతోషపడ్డాడు. కృష్ణ సంతోషపడేట్టు అంటే అర్చనతో తన పెళ్లి చేస్తేనే కదా కృష్ణ సంతోషపడేది. అంటే కొంపతీసి అలాంటి హామీ ఏమన్నా ఇచ్చారా? ఏదో జరుగుతోంది, తెలుసుకుంటా. ఏమండి, నిజం చెప్పండి, ఆ హరిప్రసాద్ గారు మిమ్మల్ని అవమానపరిచేలా మాట్లాడారా? ఆ హరిప్రసాద్ గారు ఏదో అన్నారని నేను బాధపడలేదు రాధ. అయినా ఆయన ఏమన్నారు? ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ అన్నారు. నిజమే కదా, నేనొక డ్రైవర్ని. ఆయన నన్ను హేళన చేసింది, తక్కువగా మాట్లాడింది నా స్థితులు పరిస్థితులను బట్టే. వాటి గురించి నేను పట్టించుకోవటం లేదు. కాకపోతే నా కోసం హర్ష ఇన్ని అవమానాలు పడుతున్నాడు. అదే నేను భరించలేకపోతున్నాను. నా కోసం వాళ్ళ ముందు కొన్ని పరిస్థితుల వల్ల తల దించుకోవాల్సి వస్తోంది. అది నేను తట్టుకోలేకపోతున్నాను. హర్ష ఎవరు ముందు ఏనాడు ఒక్క క్షణం కూడా తల దించలేదు. కానీ వాడ నా కోసం ఎన్నో మాటలు పడాల్సి వస్తోంది. అదే ఏం చేస్తాం చెప్పండి, పరిస్థితుల వల్లే ఏ మనిషి అయినా ఇవన్నీ భరించవలసి వస్తుంది. మరి ఈ పరిస్థితులకి కృష్ణ కారణం కాదా? ఏమండి, అలా ఒక్క మనిషినే తప్పు పట్టి నిందించకండి. తెలుసు తెలియకు మన అమ్మాయి కూడా ఆ కృష్ణని ప్రేమించింది, అతనే కావాలి అనుకుంటుంది. అది ప్రేమిస్తే తల్లిదండ్రులుగా మనమేం చేయాలి? దాన్ని లాగి కొట్టాలి. ఇదిగో, ఇలా ఆవేశపడడం వల్ల పరిస్థితులు చక్కబడకపోగా ఇంకా కఠినమవుతాయండి.